అది చూడండి, ఇది మన బండి అనమాట. మహేంద్ర 575 బండి అనమాట. సో పొద్దునే మనం ఇంటి దగ్గర నుంచి మన పొలం దగ్గరికి బండి తీసుకొని వచ్చామన్నమాట. సో కొంచెం పని ఉంటే సో అందుకని తీసుకొని వచ్చాను అనమాట. సో ఈ మట్టి ఎందుకంటే ఇక్కడ మీకు రాళ్ళు కనిపిస్తూ ఉంటాయి చూడండి, అవును కదా. సో ఇది కిందికి ఉంది అనమాట. అలాగే ఈ రైట్ సైడ్ చూడండి, ఇది వచ్చేసి ఈ భూమి పైకి ఉంది అనమాట. సో అందుకని రెండు సమానం లేదనమాట. సో అందుకని అక్కడ మట్టి తోలుతున్నాం అనమాట. సో ఒకవేళ అక్కడ మీకు కొండ కనిపిస్తుంది కదా, సో అక్కడ వర్షం పడేటప్పుడు అక్కడ ఎన్ని నీళ్ళని ఇక్కడికి వస్తాయన్నమాట. ఈ రాళ్ళు ఉన్నాయి కదా అక్కడికి వస్తాయన్నమాట. సో అక్కడికి వచ్చిన తర్వాత అది వంకలాగా మారిపోతుంది అనమాట. సో అందుకని మట్టి తోలుతున్నాం అనమాట. ఓకేనా. సో చూడండి 1 to 1 పెట్టి రాశాం కదా. సో ఆ రెండు సమానం ఉన్నదానికి మట్టి తోలుతాం అనమాట. ఓకేనా. సో అలాగే ఇక మట్టి తోలిన తర్వాత మనము ఇక కింద నుంచి అంటే ఇక్కడ రాళ్ళు ఉన్నాయి కదా, అక్కడ నుంచి మనం ఇట్లా లోపలికి పోయేదానికి అలా దారి పెట్టుకుంటే చాలా బాగుంటుంది అనమాట. సో అందుకని మట్టి తోలుతున్నాం అనమాట. ఓకేనా. సో అలాగే మీకు ఫస్ట్లో చూపించాను కదా, మన మహేంద్ర బండి దిగబడిందని చెప్పాను కదా. సో అది బండి బయటకు తీయడానికి 10 నిమిషాలు పడింది అనమాట. ఎంత దిశ రాలేదన్నమాట. లాస్ట్లో జేసీబీ బండి తీసుకొని వచ్చి దాన్ని ఒక్కసారి దుప్పితే బండి బయటకు వచ్చింది అనమాట. ఓకేనా. సో అలాగే ప్రతి ఒక్కరు ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా. థ్యాంక్ యూ.